ఎందుకో జగన్ అంటే పవన్ కు నచ్చదు. పవన్ అన్న జగన్ కు చిన్న చూపే. జనసేన ఆవిర్భావం నుంచి జగన్ అంటే పవన్ కు నచ్చదు. 2014లో జనసేన ఆవిర్భవించింది, కానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. చంద్రబాబుకు మద్దతు తెలిపారు పవన్. అప్పట్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి జగన్ సైతం పవన్ ను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో పవన్ వామపక్షాలతో కలిసి పోటీ చేయడం వెనుక చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చడానికేనని జగన్ అనుమానించారు. 2019 ఎన్నికల్లో అంతులేని మెజార్టీతో జగన్ గెలిచేసరికి పవన్ చిన్న మనిషిగా కనిపించారు. రాజకీయంగా ఎటువంటి విమర్శలు చేసినా పవన్ వ్యక్తిగతంగా టార్గెట్ అయ్యేవారు. గత ఎన్నికల్లో పవన్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపారు. దీంతో గత 5 ఏళ్లుగా పవన్ ఎన్నో రకాల అవమానాలు పడ్డారు వైసీపీ నేతల నుంచి. ఈ ఎన్నికల్లో జగన్ పాతాళంలోకి తొక్కేయకుంటే తన పేరు పవన్ కళ్యాణ్ కాదని, తన పార్టీ జనసేన కాదని పవన్ ప్రతినబూనారు. జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. 3 పార్టీలు కూటమి కట్టడంలో, సీట్ల సర్దుబాటులో, ఓట్ల బదలాయింపులో పవన్ కీలకంగా వ్యవహరించారు. కూటమి అభ్యర్థులకు భారీ మెజార్టీ దక్కడంలో సైతం పవన్ది కీలక పాత్ర. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ అంతటి భారీ ఓటమికి పవన్ ప్రధాన కారణం. దీంతో ఖచ్చితంగా వైసీపీ శ్రేణులకు పవన్ పై కోపం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. నిన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. 175 మంది ఎమ్మెల్యేలుగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు, పవన్ తో పాటు జగన్ సైతం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తరుణంలో పవన్ ను జగన్ ప్రత్యేకంగా కలిశారని, ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారని, తమ మధ్య ఉన్న వైరాన్ని మరిచి పవన్ తో చెయ్యి కలిపారని వార్తలు వెలువడ్డాయి. అంతేకాదు, పవన్ సైతం అదే ఆప్యాయతతో శుభాకాంక్షలు స్వీకరించారని, ధన్యవాదాలు తెలిపారని కూడా వార్తలు వచ్చాయి. ఈ మేరకు ఒక ఫోటో కూడా వైరల్ అయింది. రాజకీయాల్లో ఈ హుందాతనం కొనసాగాలని ఎక్కువ మంది ఆకాంక్షించారు. అయితే వాస్తవానికి ఇది జరగలేదు. పవన్ కళ్యాణ్ ను జగన్ కలవలేదు, ఎలాంటి శుభాకాంక్షలు చెప్పుకోలేదు. ఇంకా చెప్పాలంటే జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోనే లేరు. చంద్రబాబు సైతం జగన్ ను కలిశారని, షేక్ హ్యాండ్ ఇచ్చారంటూ కూడా ఫోటోలు వచ్చాయి. ఇవి కూడా వైరల్ అయ్యాయి. వాస్తవానికి జగన్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో చంద్రబాబు సైతం అసెంబ్లీలో లేరు. జగన్ అసెంబ్లీకి వచ్చి 10 నిమిషాలు మాత్రమే ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసి ప్రొటెం స్పీకర్ గా ఉన్న బుచ్చయ్య చౌదరిని కలిసి తిరిగి వెళ్లిపోయారు. బుచ్చయ్య చౌదరితో కరచాలనం చేసిన ఫోటోల్ని మార్పింగ్ చేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలిసినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.